మనకు సమయం కలిసి రానప్పుడు ఓపికగా ఎదురు చూడాలి. ఎందుకంటే సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఈ కష్టాలు త్వరలోనే మారి మంచి రోజులు వస్తాయి. ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. డబ్బు అధికారం ఉన్నప్పుడు గర్వపడకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకూడదు. ఎంత మంచివారైనా సరే ఎవరో ఒకరి కథలో చెడ్డవారిగానే కనిపిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్వార్థం ప్రకారమే మీ గురించి ఆలోచిస్తారు. కొండంత కష్టాన్ని కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తిపట్టినట్లు మీ సమస్య ఎంత పెద్దదైతే ధైర్యం అనే చిన్న వేలుతో దాన్ని సులభంగా జయించవచ్చు. నిజాయితీగా ఉండే మార్గం కష్టమైనదే కానీ ఆ దారిలో నడిచే వ్యక్తి ఎప్పుడు తల ఎత్తుకొని బ్రతుకుతారు. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. అలలు ఎంత ఎగిసిపడినా తీరం చేరక తప్పదు. సంసారంలో ఎన్ని అలకలు వచ్చినా సర్దుకుపోవాలి. అలలు తీరం దాటినా అలక శృతి మించిన ప్రమాదమే. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీదే. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చూసేవాళ్ళు మాత్రమే. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. కారణాలు వెతుక్కునేవారు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. దారులు వెతుక్కునేవారు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. కత్తులతో జరిగే యుద్ధం కంటే మాటలతో జరిగే యుద్ధం చాలా ప్రమాదకరం. కత్తి గాయం కాలంతో మారిపోతుంది. మాట చేసిన గాయం ప్రాణం పోయే వరకు మనసులో ఉండిపోతుంది. మిత్రమా, మనిషికి స్వేచ్ఛ చాలా విలువైనది. దానిని మితంగా ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా వాడుకోవాలి. మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటారు. అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఇది మానవ నైజం. గురువు తోడు లేకపోయినా మట్టి విగ్రహాన్ని గురువుగా భావించి ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నాడు. నీకు ఎవరి సహాయం లేరని దిగులు పడకు. నీ పట్టుదలనే నీకు దారి చూపే గురువు. ఎదుటివారికి మనం సరిగ్గా అర్థం కాకపోయినా పర్వాలేదు. మనకి మనం సరిగ్గా అర్థమైతే మన అడుగులు తడపడకుండా ఉంటాయి. కోటి విద్యలు కూటి కొరకే, కోట్లు ఉన్నా కాటి వరకే. ఏమీ లేదని బాధపడకు. ఎంత ఉన్నా కాటి వరకే, ఆ వల్ల కాటి వరకే. ఉందని గర్వపడకు, లేదని బాధపడకు. రాజు అయినా పేద అయినా కలిసేది మట్టిలోనే. ఎంత ఏది ఉన్నా ఎంత ఉన్నా పోయేది ఒట్టిగానే. పారే నీటికి చెత్త అడ్డు వచ్చినప్పుడు నీరు ఒత్తిడికి గురై పక్కదారి మల్లుతుంది. మనసు చెడు ఆలోచనలతో నిండిపోతే మనిషి చెడువైపు మల్లుతారు. ఆయుధాలు అవసరం లేని యుద్ధం మోసం. బ్రతికి ఉండగానే శవాన్ని చేసే ఆయుధం మాట. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే ఆయుధం నమ్మకం. నమ్మించి ముంచేది బంధం. తడిగుడ్డతో గొంతు కోసే అస్త్రం ప్రేమ. ఇవన్నీ చెయ్యగలిగేది మనిషి మాత్రమే. ఎవరి పిలుపుకైనా వెంటనే స్పందిస్తున్నారా? అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటే ఈ లోకం నిన్ను మంచివాళ్ళు అని మెచ్చుకోదు. వీళ్ళకి వేరే పనేమీ లేదు అని చులకనగా చూస్తుంది. మీ సమయానికి అలాగే మీకు ఎక్కడైతే విలువ ఉండదో అక్కడ కాస్త దూరంగా ఉండడమే మీకు అసలైన గౌరవం. నీ పనిని నువ్వు నిర్వర్తించడమే నీ బాధ్యత. దాని ఫలితంపై నీకు అధికారం లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం కాకూడదు. అలాగని పని చేయకుండా సోమరిగానూ ఉండకూడదు. మిత్రమా, ముఖం చూసి పలకరించే రోజులు పోయాయి. అవసరాన్ని బట్టి ఆరా తీసే రోజులు ఇవి. పని ఉన్నప్పుడు
దేవుడు అంటారు. పని అయిపోయాక మనిషిగా కూడా చూడరు.